నమస్కారం. శివమార్తి ప్లీజ్ కమ్. ఈరోజు మీ ముందు ఒక 3 సైబర్ ఫ్రాడ్ డిటెక్షన్స్, దానికి సంబంధించిన వివరాలు, ఇంకొకటి సెల్ ఫోన్ స్నాచింగ్. మీకు ఒక ఐ థింక్ 10 days బ్యాక్ ఒక ప్రెస్ మీట్ పెట్టాము. అప్పుడు ఆ ప్రెస్ మీట్లో మనం సిటిజన్స్ని కూడా వార్న్ చేయడం జరిగింది, అంటే జాగ్రత్తగా ఉండండి అని. అన్ఫార్చునేట్లీ అది అంటే ఇంకా పూర్తిగా అఫెన్సెస్ మీద మనకు నియంత్రణ రావడానికి టైం పడుతుంది, బట్ మనకు సమగ్ర స్వరూపం తెలిసింది దాన్ని. సో అది ఆ సెల్ ఫోన్ స్నాచింగ్లో అయిన స్టాబింగ్, మర్డర్ కేసు గురించి కూడా మీకు చెప్తాను. సో ముందుగా సైబర్ ఫ్రాడ్స్ గురించి ఒక 3 కేసులు. నంబర్ 1 క్రైమ్ నంబర్ 523/24 ఆఫ్ మా సైబర్ క్రైమ్ స్టేషన్ CCS. ఇందులో ఎప్పటిలాగానే ఈ ట్రేడింగ్ ఫ్రాడ్స్కి సంబంధించిన ఈ సైబర్ ఫ్రాడ్ ఇది. సో బెర్లిన్ అనే ఒక వ్యక్తి, బెర్లిన్ అనేది నగరం పేరు కానీ బట్ ఇతని వ్యక్తి పేరు ఇది. సో ఆబ్వియస్లీ మస్ట్ బీ ఏ వెస్టర్నర్. దుబాయ్లో ఉంటాడు అతను. అక్కడ ఉండి ఆ ఎంక్వైరీ ఇంకా నడుస్తూ ఉంది. అక్కడ ఉండి ఈ ట్రేడింగ్ ఫ్రాడ్ చేస్తూ ఉంటాడు. అంటే జనాల్ని ఈ ఇన్వెస్ట్మెంట్ చేయమని, ప్రాఫిట్స్ ఇస్తామని చెప్తూ ల్యూర్ చేస్తూ అతను ఆ ట్రేడింగ్ ఫ్రాడ్ చేస్తూ ఉంటాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ కోసమని ఆశతో, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని ఆశతో ఎప్పటిలాగే డబ్బులు పెట్టి ముందు కొంత ప్రాఫిట్లు ఇస్తారు, తర్వాత మోసం చేస్తారు. అయితే ఈ బెర్లిన్ అని దుబాయ్లో ఉన్న అతనికి సహాయకులుగా మన దేశానికి చెందిన వాళ్ళు, మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు కానీ మన దేశానికి చెందిన వాళ్ళు, భూరారామ్ అని ఒక ఆయన అలియాస్ రాజుబాయ్. అతను కూడా దుబాయ్లోనే యుఏలోనే ఉంటున్నాడు. ఇంకొక అతను రామచంద్ర అలియాస్ గణేష్ రామ్ అని, ఇతను జోధ్పూర్ రాజస్థాన్లో ఉంటాడు. సో ఇతను ఈ భూరారామ్ అనే అతను అక్కడ ఉంటూనే ఈ రామచంద్ర అలియాస్ గణేష్ రామ్, అవి ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా జోధ్పూర్ కనెక్షన్ ఉన్నట్టుంది వీళ్ళకు. సో అతను యూజ్ చేస్తూ ఏం చేస్తాడంటే ఫేక్ అకౌంట్స్ని అతను కలెక్ట్ చేస్తాడు. సో వీళ్ళిద్దరు కూడా ఈ ఫేక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసి ఫేక్ కేవైసీస్ పెట్టి ఆ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్ని వాడికి బెర్లిన్ అటు దుబాయ్, బెర్లిన్ అనే వ్యక్తికి సప్లై చేస్తారు. రామచంద్ర అలియాస్ గణేష్ రామ్ నుంచి ఈ భూరారామ్ కలెక్ట్ చేస్తాడు. భూరారామ్ ఇన్ టర్న్ ఈ గివ్స్ టు ద బెర్లిన్, మిస్టర్ బెర్లిన్ ఆఫ్ దుబాయ్. ఈ రామచంద్ర అలియాస్ గణేష్ రామ్ భూరారామ్కి ఈ పని చేసినందుకు గాను 5% కమిషన్ తీసుకుంటాడు. అంటే అందులో ఏదైతే ట్రేడ్ అయిన డబ్బులు ఉంటాయో అకౌంట్స్లో, దాంట్లో 5% కమిషన్ తీసుకుంటాడు. ఇతను భూరారాము బెర్లిన్ అనే వ్యక్తి నుంచి ఇంకా ఎక్కువ కమిషన్, 8% కమిషన్ తీసుకుంటాడు. 20% కమిషన్ తీసుకుంటాడు. 20% కమిషన్ తీసుకుంటాడు. అంటే హీ బికమ్స్ ఎ పార్ట్నర్, 1/5 ఆఫ్ ది షేర్. సో వీళ్ళు మనం కంప్లైంట్ పేర్లు ఇవ్వట్లేదు. నేను అనుకుంటున్నాను నెక్స్ట్ టైం నుంచి కంప్లైంట్ పేర్లు కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, తర్వాత ప్రొఫెషనల్స్, వీళ్ళు కూడా ఈ రకంగా మోసపోవడము అంటే ఎడాఫెడా జరుగుతున్నాయి ఇవి. ఏదో కొత్తగా మొదలైన సైబర్ ఫ్రాడ్స్ ఆ కాలంలో చీట్ అయ్యారు ఒక 5-10 ఏళ్ల క్రితం అంటే ఓకే. ప్రొఫెషనల్స్, డాక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళు కూడా మరి ఆ డబ్బులు పెట్టడం ఏంటి, అంటే ఆ ప్రాఫిట్స్ వస్తాయని అనుకోవడం ఏంటి, ఇంతగా మోసపోవడం ఏంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది స్వీయ నియంత్రణ ఉంటే తప్ప ప్రివెన్షన్ అనేది సెల్ఫ్ కంట్రోల్లో ఇట్లాంటి వాటికి తెలిసి ఆ టెంప్టేషన్లకు పోకుండా ఉంటే తప్ప ఈ క్రైమ్ పూర్తిగా పోలీసు లేకపోతే ఇంకో వ్యవస్థ పూర్తిగా కంట్రోల్ చేయలేదు. మేము అరెస్ట్ చేస్తున్నా బికాస్ ఆఫ్ ది స్ప్రెడ్ ఆఫ్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ ది ఇంటర్నెట్ అండ్ IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ నౌ, ఆఫ్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అన్లెస్ ది పీపుల్ హూ ఆర్ యూజింగ్ దిస్ టెక్నాలజీ ఆర్ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండకపోతే తప్ప, ముఖ్యంగా డబ్బులు ఏది పడితే అది నమ్మి ఎవడే లింక్ పంపించినా అది ఓపెన్ చేసి చేయకుండా ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ నేను అందుకనే చెప్పాను పేర్లు ఇవ్వట్లేదు, ఎందుకంటే నాట్ టు షేమ్ దెమ్, బట్ మేబీ టైమ్ హ్యాస్ కమ్ టు గివ్ నేమ్స్. విల్ గివ్ నేమ్స్ ఆల్సో ఫ్రమ్ నౌ ఆన్, ఇప్పటి నుంచి. అయితే ఈ కంప్లైంట్ ఏంటి, ఇతన్ని టెలిగ్రామ్ ద్వారా ఏం చేశారంటే కాంటాక్ట్ చేశారు ఈ విక్టిమ్ని. టిప్స్ అండ్ గైడెన్స్, ఎట్లా స్టాక్ మార్కెట్లో పెడితే నీకు చాలా ప్రాఫిట్స్ వస్తాయి, సో మీకు టిప్స్ అండ్ గైడెన్స్ ఇస్తాము అని చెప్పి మోటివేట్ చేసి దాదాపు ₹1,00,00,000 పైగా, 1,32,00,000 అతని దగ్గర వివిధ దశల్లో తీసుకున్నారు. ఇనీషియల్గా అతన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కొంత ప్రాఫిట్ చూపించారు. తర్వాత
ఈ 1,32,00,000 దగ్గర అతన్ని పూర్తిగా మోసం చేశారు. సో ఇది ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా టీం దర్యాప్తు చేపట్టినప్పుడు ఎల్ఓసి ఇష్యూ చేయడం జరిగింది. భూరారాం అలియాస్ రాజుబాయ్ అనేవాడు మన రాజస్థాన్ వాడు, దుబాయ్లో ఉంటున్నాడు, కానీ ఇండియాకి వచ్చిపోతుంటున్న విషయం తెలిసి ఎల్ఓసి ఇష్యూ చేస్తే ఇతను తెలివి చూడండి, ఇతను బై ఫ్లైట్ రాలేదు, బై ల్యాండ్ ఇమిగ్రేషన్ ద్వారా నేపాల్ ద్వారా ఇండియా క్రాస్ చేయడం ప్రయత్నం చేశాడు. అంటే వాళ్ళకి తెలుసు ఎల్ఓసీలు ఇష్యూ చేస్తారు పోలీసులు, ఎందుకంటే అక్రాస్ ద కంట్రీ తన మీద కేసులు ఉన్నాయి. దాదాపు 507 కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రూప్ మీద కంట్రీలో. అందులో తెలంగాణలోనే 67 కేసులు ఉన్నాయి. అంటే మిగతా కమిషనరేట్స్, తెలంగాణ మిగతా జిల్లాలు. సిటీలో 8 కేసులు ఉన్నాయి ఈ కేసుతో పాటుగా. సో వీళ్ళకి తెలుసు దీస్ ఆర్ క్లెవర్ అక్యూజ్డ్, క్లెవర్ పీపుల్. కాబట్టి ల్యాండ్ ఇమిగ్రేషన్ ద్వారా వచ్చి చేయాలని ట్రై చేశారు. కానీ మా దర్యాప్తు అధికారుల చురుకుతనం వల్ల, చొరవ వల్ల, వాళ్ళ పక్కా సూపర్విజన్ వల్ల మనకు అక్కడ నేపాల్ ఆ బార్డర్లో కూడా ఎల్ఓసి మనం ఇచ్చినందుకు అక్కడ మనకు చెప్పంగానే పోయి తీసుకున్నాం అతన్ని. అతని ద్వారా 3వ అక్యూజ్ని కూడా అరెస్ట్ చేశాము. ఇప్పుడు బెర్లిన్ అనే ఈ దుబాయ్లో ఉన్న వ్యక్తి కోసము మేము ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో త్రూ సిఐడి మేము ఆ కార్యాచరణ చేపడతాం. సో ఇందాక చెప్పినట్టుగా ఇతను ఈ కంప్లైంట్ని దాదాపు 1 కోటి రూపాయలకు పైగా మోసం చేశాడు. టోటల్ 500 పైగా కేసులు ఇండియాలో ఉన్నాయి ఈ గ్రూప్ మీద. అట్లాగే మన హైదరాబాద్లో 8 ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం కొంత అమౌంట్ మనము ఫ్రీజ్ చేయగలిగాము. అప్ టు హౌ మచ్ వీ కుడ్ ఫ్రీజ్ 1.44 crores అమౌంట్ మనం ఫ్రీజ్ చేశాము. అండ్ 55 lakhs ఇందులో కాదు, అది ఇంకోటి. సో ఇందులో మనము సీజర్స్ కూడా కొన్ని చేశాము. ఒక మొబైల్ ఫోన్, 10 చెక్ బుక్స్, 3 పాస్బుక్స్ అండ్ 6 డెబిట్ కార్డ్స్. వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేసాం. ఆఫ్ కోర్స్ ఆధార్ కార్డ్స్ కూడా వివిధ పర్సన్ వీళ్ళవి కాకుండా వేరే వాళ్ళకి చెందిన ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. బహుశా ఇవన్నీ కూడా వాళ్ళు ఈ ఫేక్ కేవైసీ పెట్టి అకౌంట్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తున్నట్టున్నారు. మళ్ళీ ఒకసారి చెప్పాలంటే రామచంద్ర అలియాస్ గణేష్ రాము ఈ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన దానికి 5% తీసుకుంటాడు. ఆ ఫేక్ అకౌంట్స్ని బెర్లిన్కి ఇచ్చిన దానికి బెర్లిన్ అనే వ్యక్తి ఈ బూరారామ్ అనే అతనికి 20% ఇస్తాడు. సో దిస్ ఇస్ కేస్ నెంబర్ 1. దీంట్లో కృషి చేసిన మా ఆఫీసర్స్ శివమారుతి ఆధ్వర్యంలో మా ఏసీపీ ఇక్కడే ఉన్నారు మన దగ్గర, సైబర్ క్రైమ్ ఏసీపీ, ఇన్స్పెక్టర్ నరేష్, ఎస్ఐస్ శైలేంద్ర, ఉమెన్ ఎస్ఐ భవానీ, హెడ్ కానిస్టేబుల్స్ ఫిరోజ్ అండ్ మహేష్ అండ్ పీసీ రవికుమార్, ఏఆర్పీసీ గాజేశ్వర్. వీళ్ళ కృషి వల్ల ఈ గ్యాంగ్ బట్టబయలైంది. అండ్ డీసీపీ దారా కవిత గారు, సైబర్ క్రైమ్ డీసీపీ గారు, వారు సూపర్వైజ్ చేశారు. కమింగ్ టు నెంబర్ 2, దిస్ ఈజ్ క్రైమ్ నెంబర్ 480/2024. సో ఇందులో సేమ్ ట్రేడ్ ఫ్రాడే, సేమ్ మోడస్ ఆపరెండి, ఏదైతే ప్రాఫిట్స్ అని చెప్పి ప్రజల్ని గలిబుల్ విక్టిమ్స్ని లూర్ చేయడం. సో ఇందులో ఏంటంటే ఒక ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేశారు, పాంథియన్ వెంచర్ అనే కంపెనీ నేమ్ పెట్టి. సో అందులో ఈ కంప్లైంట్ని, మన హైదరాబాద్కి చెందిన కంప్లైంట్ని అతను ఏంటంటే ఆ ఒక పీటీవీసీ అనేది గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోని చెప్పి దెన్ అతనితో ఇన్వెస్ట్ చేయిస్తారు. 30 daysలో మీకు కొన్ని స్టాక్స్ మా దగ్గర మంచి స్టాక్స్ షేర్స్ ఉన్నాయి, ఆ షేర్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 30 daysలోనే చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయని. అలా అతను ల్యూర్ చేసి దాదాపు కొంత ఇనీషియల్గా ఒక 3-4 months అతనికి ప్రాఫిట్ చూపించి ఫైనల్లీ దే చీటెడ్ ఫర్ అబౌట్ 1.08 crore rupees. ఈ 1.08 crore rupeesలో ఆ చీట్ అయిన తర్వాత రెస్పాన్స్ రాకపోవడంతో దెన్ అతను వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఈ క్రైమ్ నెంబర్ 480/2024 బుక్ చేసి అండర్ సెక్షన్స్, ఆఫ్ కోర్స్ ద సెక్షన్స్ ఆర్ సేమ్, ఐడెంటిటీ థెఫ్ట్ ఉంటుంది, చీటింగ్ అవన్నీ ఏ కేసులోనే ఇవే సెక్షన్స్ ఉంటాయి. 60C, 60CD ఆఫ్ ఐటీ యాక్ట్, తర్వాత 419, 420 ఆఫ్ ఐపీసీ ఫర్ చీటింగ్. సో ఇందులో ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మనకు 4 అక్యూజ్డ్ దృష్టిలోకి వచ్చారు. ఇందులో ఒక ఎంప్లాయీ ఒక అక్యూజ్డ్, దట్ ఈస్ A3 అశుతోష్ రాజ్ అనే వ్యక్తి, సన్ ఆఫ్ మాదేవ్ పొద్దర్. ఒరిజినల్గా ఈజ్ ఫ్రమ్ కాన్పూర్, ఢిల్లీ, నియర్ ఢిల్లీ, బట్ సెటిల్డ్ హియర్, ఇక్కడికి వచ్చి. ఇతను ఏం చేస్తారంటే ఈజ్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ ఐడిఎఫ్సి బ్యాంక్. ఐడిఎఫ్సిలో చేసిన అనుభవం యూజ్ చేసి అక్కడున్న మిగతా ఎంప్లాయీస్తో కుమ్మక్కయ్యి
ఈ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. దానికి ఈ మునీష్ బన్సాల్ A4 అనే అతను కూడా సపోర్ట్ చేస్తాడు. ఇతను కూడా ఢిల్లీ నేటివే. సో ఇతను ఆ HDFCలో పనిచేసిన అనుభవంతో HDFCయే కాకుండా వేరే బ్యాంక్ వాళ్ళతో కూడా అతనికి ఉన్న సంబంధాలతో ఈ పద్ధతి ఏదైతే SOP ఉంటుందో అకౌంట్ ఓపెన్ చేయడానికి KYC ప్రొసీజర్స్ ఉంటాయో వాటన్నిటినీ కొంత పక్కదారి పట్టించి డైల్యూట్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేస్తారనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ మునీష్ బన్సాల్. అవి ఈ కృష్ణ ధాకా అండ్ మనోజ్ కుమార్ A1 అండ్ A2 వాళ్ళు అది యూజ్ చేసుకుంటారు. వాళ్ళు ఇది ఈ పాంథియన్ వెంచర్ అనే దాన్ని వెబ్సైట్లో పెట్టి ఇప్పుడు ఈ విక్టిమ్ మన ఎవరైతే కంప్లైంట్ ఉందో అటువంటి వాళ్ళని లూర్ చేసి ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కొంత ముందు ప్రాఫిట్స్ ఇచ్చేసి తర్వాత మొత్తం పెద్ద మొత్తంలో ఒకసారి నమ్మకం ఏర్పడ్డాక మీకు తెలిసి ఎట్లా జరుగుతుందో పెద్ద మొత్తంలో డబ్బు అడుగుతారు. వీళ్ళు కూడా ప్రాఫిట్స్ వస్తున్నాయి కదని పెద్ద మొత్తంలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దెన్ అది వాళ్ళు ఈ కంప్లైంట్ దాదాపు 1,08,00,000 మోసం చేశారు. ఇప్పుడు ఈ గ్యాంగ్ని కూడా అనెర్త్ చేసినప్పుడు మొత్తం ఇండియాలో 171 కేసెస్ ఉన్నాయి వీళ్ళ మీద. అండ్ తెలంగాణలో 11 కేసులు, హైదరాబాద్ సిటీలో 4 కేసులు. ఇందులో 1.43 crores ఫ్రీజ్ చేశాము అకౌంట్స్లో. తర్వాత ఈ విక్టిమ్ కూడా మన హైదరాబాద్కి చెందిన ఈ 480/2024 క్రైమ్ నెంబర్లో విక్టిమ్కి ఆల్రెడీ 55 lakhs కూడా అందులోంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. విక్టిమ్ గాట్ బ్యాక్ హిస్ హాఫ్ ఆఫ్ హిస్ మనీ రఫ్లీ. ఇది కాకుండా సీజర్స్ చెక్ బుక్స్ ఒక 7, డెబిట్ కార్డ్స్ ఒక 8, పాస్బుక్స్ ఆఫ్ డిఫరెంట్ అకౌంట్స్ 3, UPI స్కానర్స్, మొబైల్ ఫోన్స్ ఇవి దాదాపు 10-12, మొబైల్ ఫోన్స్ 9, UPI స్కానర్స్ 2. తర్వాత ఈ షెల్ కంపెనీ ఏదైతే ఉందో ఈ వెంచర్ అనేది విచ్ ఇస్ నాట్ ఏ ట్రూ కంపెనీ అదొక స్టాంప్ దానికి సంబంధించింది, ల్యాప్టాప్స్, తర్వాత సిమ్ కార్డ్స్ అవన్నీ ఒక 4. ఇందులో మెయిన్గా ఏంటంటే ఇదే కాదు మిగతా కేసులో, బట్ ఇందులో క్లియర్గా HDFC ఎంప్లాయీగా అతను కనెక్షన్స్ యూజ్ చేసినట్టుగా మనకు బయటకు వచ్చింది. కాబట్టి ఎవరైతే ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ ఇటువంటి ట్రేడింగ్ ఫ్రాడ్స్టర్స్కి సహాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి అక్యూజ్డ్గా వాళ్ళందరినీ నేమ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. నౌ ఐ విల్ కమ్ టు నెంబర్ 3, క్రైమ్ నెంబర్ 2020/2023. ఇది లాస్ట్ ఇయర్ది. సో ఈ క్రైమ్ నెంబర్ 2020/23 ఇందులో అగైన్ ఏ ట్రేడింగ్ ఫ్రాడ్. Ucoin8 అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు వీళ్ళు. ఆ Ucoin8లో ఇన్వెస్ట్మెంట్ చేయమని వాళ్ళు ట్రేడింగ్ టిప్స్ ఇస్తారు, ఏ షేర్స్ కొనాలనేది. దాని ప్రకారం ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి ఇందులో ఉన్న కంప్లైంట్లు ల్యూర్ చేసి ఇందులో పోయిన అమౌంట్ తక్కువే. మన దగ్గరికి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ 3,45,570 మాత్రమే పోగొట్టుకున్నాడు. కానీ ఇందులో అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి నెల ఇది మారుతూ ఉంది. ది క్యారెక్టర్ ఆఫ్ దిస్ అఫెన్స్, ఇట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద అఫెన్సెస్, సైబర్ క్రైమ్ అఫెన్సెస్ యొక్క సైజు, దాని యొక్క అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్బు ఎంత పోయిందనే క్వాంటిటీ ఆఫ్ మనీ, ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఈస్ లాస్ట్ ప్రతి నెల పెరుగుతూనే ఉంది. మీకు ఐ థింక్ లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు దాదాపు యావరేజ్గా ఎవ్రీ డే మోర్ దెన్ ఆల్మోస్ట్ 1.5 crore రిపోర్టెడ్ కేసుల్లో హైదరాబాద్ సిటిజన్స్ లూజ్ అవుతున్నారు. ఇందులో మాకు వచ్చిన కేసులు అని చెప్పాను నేను. ఇవాళకి అది విత్ ఇన్ 10-15 days అది 2 crores దాటిపోయింది. అండ్ ఐ డోంట్ నో అంటే ఇది ఏ టర్న్ తీసుకుంటుందో, వై పీపుల్ ఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ మనీ. యాజ్ ఐ టోల్డ్ యూ, ఎడ్యుకేటెడ్ పీపుల్, ప్రొఫెషనల్స్, దే ఆర్ లూజింగ్ మనీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ మ్యాడ్నెస్, నథింగ్ బట్ క్రేజీ పీపుల్. వీ షుడ్ నాట్, ఐ థింక్ ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎడ్యుకేటెడ్, మీరు నిజంగా అక్షరాస్యులు చదువుకున్న వాళ్ళం అనుకుంటే ఇట్లాంటి నేరాల బారిన పడకూడదు. మీరు ఆ కంట్రోల్ రావాలి. సో ఇందులో ఈ అక్యూజ్ని లాస్ట్ ఇయర్ చీట్ చేసినప్పుడు 3,45,000. ఇందులో మనకు 3 అక్యూజ్ దొరికారు. ఒక అతని పేరు మంగిలాల్ గోదరా, ఇంకొక ఆయన భజన్ లాల్ అలియాస్ భజన్, 3వ ఆయన కమలేష్ కుమార్ అలియాస్ మహేష్ కుమార్, A4 ప్రకాష్ చందన్ కూడా ఉన్నారు. సో వీళ్ళల్లో ఎవరెవరి రోల్ ఏంటని చూస్తే కనుక ఇతను మంగిలాల్ గోదారా అనే అతను ఒరిజినల్లీ నేటివ్ ఆఫ్ రాజస్థాన్. సో మనకు రాజస్థాన్, ఢిల్లీ ఇక్కడ నుంచే వస్తున్నారు వీళ్ళంతా ఫ్రాడ్స్టర్స్. వీళ్ళు కూడా మళ్ళీ మెయిన్ ఫ్రాడ్స్టర్స్ కాదు, వీళ్ళని నడిపించే వాళ్ళు రియల్ సైబర్ ఎక్స్పర్ట్స్ హూ ఆర్ డూయింగ్ దీస్ ఫ్రాడ్స్ ఆర్ ఎల్స్వేర్, దుబాయ్లో ఈ బెర్లిన్ లాంటి వ్యక్తులు ఫస్ట్ కేసులో చెప్పాను. సో ఇతను బెంగళూరు, చెన్నై స్క్రాప్ బిజినెస్ అనే పేరు మీద కొన్ని రోజులు అక్కడ చేసి ఒక 4 months బ్యాక్ ఇతను హైదరాబాద్కి వచ్చాడు ఇదే స్క్రాప్ బిజినెస్ పేరు మీద. కానీ అతను వచ్చి చేసింది ఏంటంటే ఈ అక్యూజ్డ్ A2, A3 భజన్లాల్, కమలేష్ అండ్ ప్రకాష్ చంద్ ఈ 3తో కలిసి ఈ
ఈ యూకాయిన్ 8 అనే ఒక ఫేక్ షెల్ కంపెనీ క్రియేట్ చేసి దానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ప్రజల్ని అతను ల్యూర్ చేస్తూ ఉన్నాడు. సో ఇందులో ఈ మొత్తం 1.68 crores మనం ఫ్రీజ్ చేసాం వాళ్ళ అకౌంట్స్లోంచి. చేసిన తర్వాత ఇప్పుడు అక్యూజ్కి ఆఫ్ కోర్స్ అతనికి ఏదైతే అమౌంట్ ఉందో అతను తిరిగి ఇవ్వబడతా ఉంది. ఇందులో కూడా ఇప్పటికే వీళ్ళు మనకు తెలిసి 92 కేసులు మొత్తం భారతదేశంలో ఆల్ ఓవర్ ఇండియా కమిట్ చేశారు. 10 కేసెస్ తెలంగాణలో ఉన్నాయి, 3 కేసెస్ ఇంక్లూడింగ్ దిస్ హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. సో ఈ అక్యూజ్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడము, వీళ్ళందరినీ కూడా రిమాండ్ తీసుకుని అంటే జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చి తర్వాత పోలీస్ కస్టడీలో కూడా కొన్ని కేసుల్లో తీసుకొని ఇంట్రాగేట్ చేశాము. దాని ద్వారా సేకరించిన వివిధ సమాచారం అది యూజ్ చేసుకొని ఈ హోల్ నెట్వర్క్ని బ్రేక్ చేసి ఇందాక చెప్పినట్టుగా విల్ బి అడ్రస్సింగ్ ఈవెన్ దుబాయ్ పోలీస్ త్రూ ప్రాపర్ ఛానల్స్. లెటర్ రెగాటరీ అంటారు, అవన్నీ కూడా పెట్టి అతన్ని కూడా మనం ఇందులో బుక్ చేసే ప్రయత్నం చేస్తాము. తర్వాత మిగతా బ్యాంకుల్లో పనిచేసే ఎంప్లాయీస్, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, షెడ్యూల్డ్ బ్యాంక్స్ కావచ్చు, నేషనల్ బ్యాంక్స్ ఏవైనా కానీ, సో వాళ్ళు ఎవరైతే వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆఫ్ కోర్స్ మై అడ్వైజరీ చెప్తూనే ఉన్నాం కానీ ఎవరు అడ్వైజ్ వింటున్నట్లేరు. ఇందులో ఇటువంటి క్రైమ్స్లో విక్టిమ్స్ అవుతున్న వాళ్ళు నేను అంటాను 70 to 80% వాళ్ళ స్వయం కృతాపరాధమే, అది తప్ప వేరే కాదు. ఎందుకంటే తెలుస్తుంటుంది ఇప్పుడు ఇటువంటి క్రైమ్ మీరు చూడండి, ఏదైనా సరే ఇప్పుడు విండ్ఫాల్ ప్రాఫిట్స్ లాగా ఒక ఫస్ట్ 2 monthsలో ఇస్తున్నారంటే అర్థం ఏంటి అంటే అది ఇప్పుడు అది సాధ్యమా? ఇప్పుడు బయట మనం ఓపెన్ మార్కెట్లో తర్వాత నార్మల్ ఛానల్స్లో మనం చూస్తే 10 to 12% రిటర్న్ ఇచ్చే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చాలా ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. రియల్ ఎస్టేట్లో విండ్ఫాల్స్ ఏదో కొంటాడు, ఏదో అక్కడ ప్రాజెక్ట్ వస్తుందో 6 నెలల్లో రేట్ డబుల్ అయింది, దట్ ఈస్ డిఫరెంట్. బట్ రియల్ ఎస్టేట్ ఈజ్ సంథింగ్ రియల్, కాబట్టి నో బడీ కెన్ టేక్ ఇట్ అవే. బట్ ఆన్ ద నెట్, ఆన్ ద స్లై మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అది అక్కడక్కడే క్లౌడ్లోనే మాయమవుతూ ఉంది. మరి ఆ మాత్రం తెలుసుకోవాలి ఏంటంటే ఇంత విండ్ఫాల్ ప్రాఫిట్ చూస్తున్నాడంటే ఎక్కడో అంటే ఒకవేళ నేను కంటిన్యూస్గా నేను బెనిఫిషియరీ అయినా కూడా అనుకోండి, నేను కంటిన్యూస్గా 1 సంవత్సరం నాకు వస్తున్నాయి అనుకున్నా కూడా ఆ విండ్ఫాల్ ప్రాఫిట్స్ నేను 1,00,000 పెడితే 3 నెలల్లో అది 1,50,000 అయింది, అంటే 50,000 పెరిగింది. సంవత్సరం తిరిగేసరికి ఆ 1,00,000 4 లక్షలు అయింది. ఇంకో సంవత్సరంలో 4 లక్షలు, ఇంకో 20 లక్షలు అవుద్ది. సో ఎండ్ ఆఫ్ ద చైన్ సంబడీ హ్యాస్ టు లూజ్ ఇన్ ఆర్డర్ ఫర్ మీ టు గెట్ బెనిఫిటెడ్ లైక్ దిస్. ఎవరో ఆ చైన్లో ఎవరైతే ఉంటారో అందరూ ఎవరో కొంత మోసపోతే తప్ప ఆ మోసపోయిన లాభాలు ఏవైతే ఉంటాయో అవి నాకు లాభాలుగా కన్వర్ట్ అయితే తప్ప ఇటువంటి గాలికి కొట్టుకొచ్చే ఈ లాభాలనే ఉండవు. కామన్ సెన్స్, ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ knowledge, any great education. It's a common sense. But why people are losing common sense is my question. Don't lose it like this, because correct. ఒక కేసులో మేము we found one fellow who is continuously నేను ఇందాక చెప్పిన ఆ ఎగ్జాంపుల్ అనమాట, ఈజ్ కంటిన్యూస్లీ గెటింగ్ బెనిఫిట్స్. సో ఆబ్వియస్లీ ఈజ్ అన్ అక్యూజ్డ్. సో అది మనకు తెలిసింది, చేస్తున్నాం అది కేసులో, స్టిల్ అండర్. సో అటువంటి ఇఫ్ ఈజ్ స్టిల్ 2 years అయినా కంటిన్యూ చేస్తున్నంటే ఈజ్ కస్టమర్, అంటే అతను కూడా ఇటువంటి ఏది ఇన్వెస్టర్ లాగానే ఉంటున్నాడు. కానీ బట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకోటి మీరు చెప్పింది కరెక్ట్, ఇంకోటి ఏం చేస్తారంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళ ద్వారా నాకు చాలా లాభాలు వస్తున్నాయని చెప్పి ఆ లైక్స్ అవన్నీ పెట్టించి లైక్స్ కొట్టించి ఆ మోటివేట్ చేసి స్ప్రెడ్ చేస్తారు ఇట్లా న్యూస్. సో నేను ఇన్వెస్ట్ చేశాను, చాలా మంచి కంపెనీ, నాకు చాలా గత సంవత్సరం నుంచి నాకు లాభాలే వస్తున్నాయి, ఎప్పుడు అడిగినా రెస్పాన్స్ ఇస్తారు, ఇమ్మీడియట్గా ఉంటున్నాయి నాకు, ఇట్స్ వెరీ గుడ్ అంటున్నాడు. దాన్ని చూసి ఇంకో 10. బట్ మై క్వశ్చన్ ఈజ్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రిసైజ్లీ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. సోషల్ మీడియా ఫుల్ ఆఫ్ ట్రాష్. లెట్ మీ టెల్ యూ, ఆ సోషల్ మీడియాలో నువ్వు చూసుకుంటే 1-2% కానీ ఏదైనా నిజంగా యూస్ఫుల్ ఉంటుందేమో. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గాసిప్స్, రూమర్స్ అండ్ ఫ్రాడ్స్. హౌ కెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ పర్టికులర్లీ fall prey for that? I have seen one victim, he has fallen prey and second time he has become second time. I said,
Don't allow such complaints to come to us. Go anywhere, even if he goes to court, I mean, I'll tell, let him go to court. But I mean, there is no excuse. ఫస్ట్ టైం విక్టిమ్ మేము హెల్ప్ చేశాము, అనర్త్ చేశాము, మళ్ళీ సెకండ్ టైం ఇంకో దాంట్లో పెడతాడు. అంటే ఇది వ్యసనం అనుకోవాల్సిందే తప్ప ఇదేదో ఇన్నోసెంట్గా ఏదో డబ్బులు వస్తాయని చెప్పడం కాదు. ఇది వ్యసనం. దిస్ ఈజ్ ఆల్సో ఎన్ అడిక్షన్, జస్ట్ లైక్ లిక్కర్ అడిక్షన్, జస్ట్ లైక్ డ్రగ్స్ అడిక్షన్, దిస్ ఈజ్ ఆల్సో అన్ అడిక్షన్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. Social media should not spoil your life. Use social media for entertainment, for whatever may be news. As I already told, most of it is trash. So you can't take everything as truth. But and getting cheated is something totally different, and educated people doing it unpardonable. Okay, so we are done with. Yeah, you can announce. You announce. మీరు వీడియో చూశాక సార్ ఇప్పుడు చెప్పిన ఫస్ట్ కేసు బురారాం అక్యూజ్డ్ ఎంత లావిష్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు, దుబాయ్లో డబ్బులు ఎలా స్పెండ్ చేస్తున్నారు అనేవి కొన్ని వీడియోస్ ఉన్నవి, అవి ఒకసారి చూపిస్తాను. సో కష్టపడి డబ్బులు సంపాదించే అవసరం లేకపోతే, డబ్బులు మనవి కాకపోతే ఇవి ఇట్లాంటి పనులు చేయడానికి టైం ఉంటుంది నాకు. మీకు మాకు ఆ టైం ఉండదు. సో అంటే ఇటువంటి వాళ్ళ కోసం మీరు మోసపోతారు. దయచేసి ఆ జాగ్రత్తలు తీసుకోండి. నాకైతే పర్సనల్గా చెప్తున్నాను, పోలీస్ కమిషనర్ కూడా చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషనల్స్, పెద్దవాళ్ళు కూడా, 40s ఉన్నవాళ్ళు, ఏదో టీనేజర్ అనుకుంటే అది వేరే విషయం. సమ్ టీనేజర్స్ కూడా ఉన్నారు, 18 అంటే మైనర్స్ లేదా జస్ట్ మైనారిటీ తీరిన వాళ్ళు, బాగా బహుశా వాళ్ళకి ఆస్తులు ఎక్కువ ఉన్నాయేమో. సో ఒక సరదాగా ఏదో లాస్ వేగాస్లో దాంట్లో బెట్టింగ్లో తర్వాత క్యాసినోల్లో పెట్టినట్టు పెడుతున్నారు. వాళ్ళు పక్క పెట్టచ్చు. 30-40 years who made life through hard work, good education and hard work. I don't know, how can you get cheated like this? I am asking like a citizen and also as Commissioner of Police. Don't do that. Beware when you are using social media. Otherwise, control that addiction of using social media. Be away from social media. So that is about these 3 cases. Then we have one more case about that cell phone snatching. Okay, then complete.